హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో 2024వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి, అలాగే ఈ రాశి వారు ఈ నెలలో చేయవలసిన దేవతారాధన ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ రాశిలోకి కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు, అలాగే రోహిణి నక్షత్రం 4 పాదాలలో జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు వస్తారు. ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో లాభం 9 మరియు నష్టం 11 కనబడుతుంది. అందువల్ల వీరికి ఈ నెల ప్రథమార్థంలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ నెలలో వారి యొక్క గ్రహాల దోషాల కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని గ్రహాలు అనుకూల ప్రభావం వల్ల కొన్ని విషయాలలో అనుకూల ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులు ఈ నెలలో వారి యొక్క గ్రహస్థితి కారణంగా సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉండదు. అంతేకాకుండా ఈ రాశి గల వారికి ఎవరైతే ఇప్పటి వరకు సంతానం కలగలేదో వారికి ఈ నెలలో సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి గల వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారికి వారు చేసే వ్యవసాయంలో లాభం వస్తుంది. అలాగే వృషభ రాశి వారికి ఈ నెలలో ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. అలాగే ఈ రాశి వారు ఈ నెల ప్రథమార్థంలో వ్యాపారం పరంగా మాత్రం కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే ఈ రాశి గల సినీ తారలకు కూడా ఈ నెలలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వారు తీసే సినిమాలు సరిగ్గా ఆడకపోవచ్చు. అంతేకాకుండా వృషభ రాశి వారు ఈ నెలలో ప్రతింగదేవి ఆలయాన్ని దర్శించుకోవడం మంచిది. అలాగే ఆ ఆలయంలో 11 మంగళవారాలు అమ్మవారికి ప్రత్యేక హోమం చేయడం వల్ల మీకున్న నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా మీకు ఈ నెలలో ప్రతికూల ఫలితాలు ఇచ్చే 4 రాశులు కూడా మీరు ఈ హోమం చేయడం వల్ల అనుకూల ఫలితాలు ఇస్తాయి. సో ఫ్రెండ్స్, చూశారుగా 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల ప్రథమార్థంలో వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.